వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందరినీ సమానంగా చూసే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్. హోంమంత్రి మహమ్మద్ అలీ స్పష్టీకరణ. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక తెలంగాణ. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి. కఠినమైన ఉపవాస దీక్షలతోనే క్రమశిక్షణ. నకరకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం వ్యాఖ్య. దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేం. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్. ఇక డీటెయిల్స్ చూస్తే కుల మతాలకు అతీతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అందరినీ సమానంగా చూసే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారేనని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ కాలనీలో నూతనంగా నిర్మించిన ఈద్గాను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగా యమున సరస్వతి నదుల్లా హిందూ ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉండి కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించడానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక అన్ని మతాల వారికి గ్రేవ్ యార్డ్లను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్, సతీష్ గౌడ్, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్ బాబురావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. हमेशा एक एहसास पाया जाता था कि हमें कौन है पूछने वाला। अल्लाह का फजल करम हमारी स्टेट में हमारे आलू चीफ मिनिस्टर साहब सभी को एक साथ देखते एक साथ तरक्की के मौके अदा करते हैं। और हमारे एमएलए में खासतौर से हमारे कृष्णराव साहब बहुत अच्छे इंसान है, बड़ी मोहब्बत के सबके साथ एक साथ मोहब्बत करते हैं। आप लोग अपने खानदान के अफराद की तरह प्यार करते हैं। मुझे बहुत से लोग कहने के बारे में बताते हैं और जब कृष्णराव साहब के बारे में बताते हैं तो कहते हैं कि बहुत प्यार से सबसे मिलते हैं, बहुत अच्छा काम करते हैं। मैं आज गिरना के आपसे गुजारिश करूंगा अल्लाह ताला से दुआ कीजिए आने वाले मौके पर भी इन्हें बहुत बड़ी मेजॉरिटी के साथ फिर से इख्तियार में रखे ताकि हमारी स्टेट में अमन कायम रहे। जितना आप कृष्णराव साहब के हाथ मजबूत करेंगे उतने हमारे सीएम साहब के हाथ मजबूत होंगे इंशाल्लाह। मेरे भाइयों यकीनन देखिए आप हमारे सीएम साहब खासतौर से रेजिडेंशियल स्कूल की बात बताना चाहता हूँ। आज हमारे पास 1,40,000 बच्चे तालीम हासिल कर रहे हैं। गरीब बच्चों को खाने पीने का तरीके से इस्तेमाल हुकूमत की तरफ से किया जा रहा है। हर बच्चे पर 1,40,000 रुपए 1,40,000 बच्चों पर हर बच्चे पे 1,25,000 रुपए खर्चा करते हैं। और खासतौर से सीएम साहब उन मदरसों में आप हिंदुस्तान में कहीं भी देख लीजिए वहाँ नमाजों का इंतजाम है, वहाँ दीनी तालीम दी जा रही। हमारे सीएम साहब ने दीन को भी कायम रखना चाहते हैं, दुनिया में भी मुसलमानों को तरक्की के मौके अदा करना चाहते हैं। हम तमाम जो मुसल्ली आज यहाँ पर है मैं दिल की तरफ से मुबारकबाद देता हूँ। बहुत अच्छी ईदगाह बनी है, अल्लाह आप तमाम को मुबारक करे। हर साल इसमें लोगों में जब नमाज पढ़ते हैं तो जरूर ईद की नमाज हमारे लिए बहुत काबिल इकराम होती है। बहुत ईद की नमाज कोई मुसलमान नहीं छोड़ता है। वैसे तो 5 वक्त की नमाज पढ़ना चाहिए और ईद की नमाज तो बड़ी अहमियत से नमाज पढ़ते हैं क्योंकि रमजान और बकरीद అంటే అసలు మార్నింగ్ రానుకున్నాను ఎందుకంటే ఈ చూపెట్టాలి ఈ రోజు నుంచి ఈ పవిత్రమైనటువంటి స్థలం కాబోతా ఉంది ఈ ఉన్నట్టు ఈద్గా ఇంకా డెవలప్ చేసి ఒకసారి ఇంకొక 5-6 crores శాంక్షన్ చేశాము. ఇంకా బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో టాప్ రాబోతా ఉంది.
నెక్స్ట్ రంజాన్ పండుగ ఇంకా రూపురేఖలు మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముస్లిం సోదరులు సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రంజాన్ శుభాకాంక్షలు. జై హింద్. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సర్వమత సాంప్రదాయాలకు ఆచారాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇందుకు దోహదపడ్డాయని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఈద్గాలో జరిగిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో అలైబలై అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రంజాన్ మాసంలో కఠోరమైన దీక్ష చేపట్టి రంజాన్ పర్వదినం రోజున విడిచి భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటున్న ముస్లిం సమాజానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత ఆచార వ్యవహారాలను గౌరవించడంలో తెలంగాణ ప్రత్యేకతను చాటుకుందని అన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను అధికారికంగా నిర్వహించేది ఒక తెలంగాణ రాష్ట్రంలోనేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఇది చక్కటి నిదర్శనమని కొనియాడారు. ఈ ప్రపంచం అంతా సుఖంగా శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకొని చేసే ఉపవాస దీక్షలన్నీ కూడా ముగిసి మరి ఈరోజు పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి సూర్యాపేటలో కూడా ప్రతి సంవత్సరం ఈ రంజాన్ మాసాన్ని అతి పవిత్రంగా భావిస్తూ కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి ముస్లిం సోదరిమణులు అందరూ కూడా ఈ ప్రాంతం, ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, అల్లా దయతోని కాలం సహకరించాలని, సమృద్ధిగా పంటలు వండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున ప్రార్థనలు చేయడం, మరి ఈ రోజుతో అవి ముగిసినాయి కాబట్టి పండుగ చేసుకోవడం ఆనవాయితీ. మరి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రంజాన్ పండుగను కూడా గుర్తించి ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ దావతులు ఇవ్వడమే కాకుండా అందులో ఉండే పేద ప్రజలకు కూడా సంతోషంగా అందరితో కలిసి పండుగ జరుపుకోవడం కావాల్సిన పద్ధతుల్లో మరి వారికి తోఫా ఇవ్వటం, ఓవైపు క్రిస్మస్ సందర్భంగా కూడా ఆ వర్గంలో ఉండే ప్రజలకు కూడా బీదవారికి సహాయం అందించడం, మరొక వైపు దసరా బతుకమ్మ పండుగలను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించడం, మరి ఒకరి ఆచారాలని సంప్రదాయాలని ఇంకొకరు గౌరవించే పద్ధతుల్లో ప్రజలందరికీ కూడా అటువంటి భావన వచ్చేటట్టుగా ప్రభుత్వం తరఫు నుండి చేయడం అనేది అది కేవలం కేసీఆర్ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. భారతదేశానికి అంతా కూడా తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా ఉంటుంది. లౌకిక తత్వంలో అందరినీ సమానంగా చూడాలని, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తున్న ఈ దేశం ఎప్పుడు ఇట్లాగే ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని అక్షరం అమలు చేసుకొని కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమశిక్షణ అలవడుతోందని నల్గొండ జిల్లా నకరికల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం అన్నారు. నకరికల్ మక్కా మసీద్ లో ముస్లిం సోదరులకు దావత్ ఏ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం మహోన్నతమైనదని అన్నారు. కుల మతాలకు అతీతంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని, అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాలతోనే ఆరోగ్యవంతమైన సమాజం నెలకొంటుందనే విశ్వాసంతో పరిపాలన సాగిస్తున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల సంబయ్య, స్థానిక కౌన్సిలర్లు, ముస్లిం సోదరులు, పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ సోదరులందరికీ అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు నగరికల్లో 7 మసీదులలో మైనార్టీ సోదరులందరికీ
ముస్లిం సోదరులందరికీ నేను గౌరవనీయ పెద్దలు సుజల శర్మన్న గారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇఫ్తారీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ వారి కుటుంబాలు గొప్పగా ఉండాలి, సమాజం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఉండాలి, మైనార్టీలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం గొప్పగా ఉండాలని వారు అనేక ప్రార్థనలు చేస్తున్నటువంటి సందర్భంలో మా వంతు చేయుతగా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అంటేనే ఒక మత సామరస్యానికి జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో భారత ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన 5గురు ఆత్మకు శాంతి చేకూరాలని వికారాబాద్ జిల్లా పరిగి అమరవీరుల చౌరస్తా దగ్గర బీజేపీ నాయకులు నివాళులర్పిస్తూ కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేమని అన్నారు. వారి మృతి దేశానికే తీరని లోటని అన్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ముష్కరులకు తగిన బుద్ధి చెబుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు హరికృష్ణ, కేశవులు పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం, పెంటయ్య గుప్తా, రాము యాదవ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వర్షం పడడంతో మనోళ్ళు కొద్దిగా ఏం కాదులే అన్న తరుణంలో వాళ్ళు అటాక్ చేయగలిగింది. కానీ వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ ప్రభుత్వం మీద కానీ అటాక్ చేయాలన్నంత ప్రణాళికలు కానీ ధైర్యం కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ దుశ్చర్య వల్ల మన 5గురు జవాన్లు చనిపోవడం జరిగింది. దీన్ని ఏమి ఉత్తగా పోదు. దీనికి ప్రతిచర్యగా మనము ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటు గిల్గిట్ కూడా చూసుకునే పరిస్థితి త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా మనము మొత్తం పాకిస్తాన్ లో చేతిలో ఉన్న పరిస్థితి మన భారతదేశానికి చెందిన ప్రతి భూభాగం చూసుకునే తరుణం వచ్చేస్తుంది. ఇంకో 6 నెలల్లో దీనిపైన చర్యలు జరుగుతాయి. అప్పుడే తీసేసుకొని ఎక్కడ కూడా ఉగ్రవాదం లేకుండా మొత్తం భారతీయ ప్రభుత్వం ద్వారానే జరిగి ఉగ్రవాదం లేకుండా కలిసే చర్యలు తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి. దీంట్లో మరణించినటువంటి వారి సైనికుల పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత జాన్ సైదా ఎడ్లపాడు నాదెండ్ల చిలకలూరిపేట రూరల్ మండలం చిలకలూరిపేట పట్టణంలో దాదాపు 15,000 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న 53 గ్రామాలు, చిలకలూరిపేట పట్టణంలో ఉన్న 38 వార్డుల్లో రంజాన్ తోఫాలు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముస్లింలు మా సోదరీమణులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసాన్ని అందరూ మంచిగా జరుపుకొని వారి యొక్క కుటుంబాలతో సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ, జ్ఞానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న 53 గ్రామాల్లో అలానే
మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్న 38 వార్డ్స్లో కూడా రంజాన్ తోఫాని మా యొక్క ముస్లిం సోదరి మనందరికీ కూడా పంచడం అనేది జ్ఞానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. మరొకసారి దీనివలన ఎంతోమంది పేదలు కూడా మా జ్ఞానేశ్వర ఫౌండేషన్ చేసే సహాయాన్ని అందుకుంటారని చెప్పి భావించి పేదలకు అండగా ఉండాలని ఆలోచించి జ్ఞానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను అందజేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క తోఫాను అందజేస్తూ ఉన్నాము. అలానే మరొకసారి మా ముస్లిం సోదరి అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు అన్ని కుటుంబాలకి రంజాన్ తోఫా దాదాపు ఇప్పటికే 10,000 దాకా పంచడం జరిగింది. ఇంకొక 4,000 కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది మొత్తం మనకు అన్ని వార్డ్స్లో కానీ పల్లెల్లో కానీ అంతా కూడా. కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని నల్గొండ జిల్లా తిరుమలగిరి వైస్ ఎంపీపీ ఎడ్లవల్లి దిలీప్ రెడ్డి అన్నారు. మండలంలోని కొంపల్లిలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఒక్క పొద్దు ముస్లింలకు ఖర్జూర పండ్లు తినిపించి విరమింపజేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అందజేస్తున్న తోఫాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోంపల్లి మాజీ సర్పంచ్ ముస్లిం మైనార్టీ నాయకులు సిరాజ్, షఫీ, మౌలానా, మోహిన్ పాషా, ఉస్మాన్, ఖరీం, సుంకిశాల తండా సర్పంచ్ రామకృష్ణ నాయక్, తిక్కనబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా చించోలి ప్రాంతంలో అటవీ భూమిలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను ఆపాలని పలువురు బీజేపీ నాయకులు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి బొమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెన్న రాజు, సామా రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకుడు అంజుకుమార్ రెడ్డి తదితరులు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన వారిలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై టైర్ పేలిన లారీని మరో కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ కు గాయాలయ్యాయి. లారీలు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణం అడ్డా రోడ్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో నమాజ్ నిర్వహించారు. పట్టణంలోని అన్ని మసీదుల వద్ద ముస్లిం నమాజులతో మసీదులు కలకల్లాడాయి. మత పెద్దలు రంజాన్ పర్వదినం విశిష్టత గురించి వివరించారు. का फरमान है, आप ईदगाह को जब आ रहे थे तो फरिश्ते रास्ते में खड़े होते हैं. जब कोई बड़ा आता है तो उसके इस्तेकबाल में, उसके निगरानी में, उसके वेलकम में మా ఇంటి పక్కన అందరం కలుసుకుంటాం. ఒక హిందూ అని లేదు, ఒక ముస్లిం అని లేదు, అందరం కలిసి పండగ చేసుకుంటాం. ఆ ఇంటి భోజనం అలా ఉండారు అనుకోండి, వాళ్ళ ఇంటికి పంపిస్తాం. వాళ్ళు ఏదైనా పండగ చేసుకుంటే మా ఇళ్ళకు పంపిస్తారు. ఆ సాంప్రదాయం ఎలాంటిదంటే హిందూ ముస్లిం భాయ్ లాంటి సాంప్రదాయం అది. ఏదో కొంతమంది విషపుట్టులా తయారవుతారు, వాళ్ళందరినీ దేవుడు వాళ్ళ మనసు మార్చాలని. రంజాన్ మాసంతో శాంతి సామరస్యాలు పరిడవిల్లి కుల మతాలకు అతీతంగా సోదరభావం బలపడుతోందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అందరినీ సమానంగా చూసే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్, హోంమంత్రి మహమ్మద్ అలీ స్పష్టీకరణ. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక తెలంగాణ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి. కఠినమైన ఉపవాస దీక్షలతోనే క్రమశిక్షణ, నగరకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం వ్యాఖ్య. దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేం,
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.